Hi guys, welcome to Creature Venkatesh. Match number 67లో చెన్నై సూపర్ కింగ్స్ 83 రన్స్ మార్జిన్తో గుజరాత్ టైటన్స్ మీద పెద్ద విన్ సాధించి మ్యాసివ్ విన్. ఇదే కదా ఈ గేమ్లో ప్రత్యేకత. బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న టీం, నంబర్ 10 ప్లేస్లో ఉన్న టీం నంబర్ 1 టీంని, టేబుల్ టాపర్ని ఓడించేసింది. అందులో చాలా పెద్ద మార్జిన్తో. అది తర్వాత ఈ ట్రెండ్ కూడా కంటిన్యూ అవుతుంది. క్వాలిఫై అయిన టీమ్స్ని క్వాలిఫై కాని టీంలు, ఎలిమినేట్ అయిన టీంలు ఓడించిన వరుసగా ఫోర్త్ డే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. 2 సార్లు ఈ 4 రోజులు 2 సార్లు గుజరాత్కి ఈ ట్రెండ్ వల్ల దెబ్బ తగిలింది. వీడియో కాస్త లేట్ అయింది, ఎందుకంటే ఐ వాజ్ వాచింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్. సో నేను చెప్పాను, మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా, డబుల్ హెడర్ పెద్ద ఇబ్బంది. ఎందుకంటే ఒక మ్యాచ్ అయిపోయేసరికి నెక్స్ట్ మ్యాచ్ మొదలు ఈ లోపల వీడియో చేయాల్సి వస్తుంది. కానీ నేను ఐ కుడ్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ మై సీట్. ట్రావిస్ హెడ్, క్లాసన్ వాళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే సరేలే ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాము, 300 వస్తుంది నాకు నమ్మకం లేదు, బట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం, లెట్ అస్ వాచ్ ఫన్ అని చెప్పి అది అయిన తర్వాత నేను వీడియో చేస్తాను. సో గుజరాత్ టైటన్స్ ఇప్పటికీ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి, అంటే టాప్ 2కి. బట్ దే వాంట్ పంజాబ్ టు లూజ్ టుమారో అండ్ ఆర్సీబీ టు లూజ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో. సో ఆ 2 జరిగితేనే వాళ్ళు క్వాలిఫై టాప్ 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఆ 18 పాయింట్స్ దగ్గర ఆగిపోయారు. 18 పాయింట్స్తో వాళ్ళు టేబుల్ టాపర్గా ఉన్నారు. ఇప్పుడు టేబుల్లో టాప్లో ఉన్నారు. చెన్నై కూడా 10th ప్లేస్, ఇంత మ్యాసివ్ విన్ వచ్చి వాళ్ళు 10th నుంచి 9th ప్లేస్కి వెళ్ళాల్సింది, కానీ కొద్ది తేడాలో అది మిస్ అయిపోయారు. వాళ్ళు 147కి ఆల్అవుట్ చేశారు గుజరాత్ని. అలా కాకుండా 121 కల్లా ఆల్అవుట్ చేస్తుంటే వాళ్ళు 9th ప్లేస్కి వెళ్ళి, నెట్ రన్ రేట్ ఆధారంగా 9th ప్లేస్కి వెళ్ళి రాజస్థాన్ రాయల్స్ని కిందకి నెట్టేవారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అసలు ఇంత తేడా వస్తుందని కూడా అనుకోలేదు ఎవరు. 10th ప్లేస్ కోసం మొట్టమొదటిసారి చెన్నై ఫినిష్ 10th. బట్ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు టీం కుదురుకుంది. ముఖ్యంగా డెవల్ బ్రవిస్ ఈరోజు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డెవల్ బ్రవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, వీళ్ళు టీంకి ఒక కొత్త జోష్ తీసుకొచ్చారు. ఈవెన్ అన్షుల్ కాంబోస్ ఫర్ దట్ మ్యాటర్. సో కొత్తగా, అంటే అన్షుల్ కాంబోస్ వాజ్ దేర్ ఫ్రమ్ బిగినింగ్, బట్ ఎవరికైతే తర్వాత లేట్గా ఛాన్స్ ఇచ్చారో ఈ కొత్త ప్లేయర్స్, యంగ్స్టర్స్ టీంకి యూత్ఫుల్ విగర్ తీసుకురావడం అనేది మనం చూసాం. ఈవెన్ కాన్వే బ్యాటెడ్ వెల్, శుభమ్ దుబే డిడ్ వెల్, అందరూ కూడా ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సో చెన్నైకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ. మ్యాచ్ తర్వాత ధోని అదే చెప్పాడు, ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రుతురాజ్ వచ్చేసరికి టీం అంతా బాగా సెట్ అయ్యి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నట్టుగా చెప్పాడు. సో చెన్నై మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ విన్. చెన్నై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఈరోజు 2 టీమ్స్ కూడా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీస్తాం. అది చాలా పాజిటివ్ ఇంటెంట్ వాళ్ళు చూపించారు. అండ్ ఫ్రమ్ ద వర్డ్ గో దే వర్ హిట్టింగ్ దోస్ బిగ్ వన్స్. ముఖ్యంగా దిస్ మ్యాన్ ఆయుష్ మాత్రే సెకండ్, అతను అభిషేక్ శర్మ లాగా ఆడుతున్నాడు. అది 34 ఆఫ్ జస్ట్ 17 balls, 4th ఓవర్ కల్లా అవుట్ అయిపోయాడు. 3 4లు 3 6లు కొట్టాడు, 200 స్ట్రైక్ రేట్. సో అతను ఇచ్చిన ఆ మొమెంటం, ఆ స్టార్టింగ్లో ఇచ్చిన ఊపు, అది మొత్తం కంటిన్యూ అయింది. కాన్వే కూడా బాగానే అతను 50 చేశాడు, అంత వేగంగా కాకపోయినా, అంటే అవి వీళ్ళ ముందు. బట్ ఉర్విల్ పటేల్ కూడా 194 స్ట్రైక్ రేట్తో 19 balls 37 చేశాడు. సో ఈ కొత్త కుర్రాళ్ళు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన స్టార్ట్ అందించేసి చెన్నైకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఆ ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడంతో దూబే ఒక 17 చేశాడు తర్వాత. బట్ చివర్లో డెవల్ బ్రవిస్, హూ ఈజ్ హ్యావింగ్ ఏ డ్రీమ్ సీజన్, లేట్గా జాయిన్ అయిన, లేట్గా వచ్చిన, లేటెస్ట్గా వచ్చాడు అతను. అతను 57 ఆఫ్ జస్ట్ 23 balls, 248 స్ట్రైక్ రేట్, 5 6లు బాధించాడు, 4 4లు కొట్టాడు. సో డెవల్ బ్రవిస్ ఇన్నింగ్స్ వాస్ రియలీ టెరిఫిక్ నాక్. దానివల్ల వాళ్ళకి 230 బోర్డు మీద పెట్టగలిగారు. జడేజా కూడా ఒక చేశాడు, 20-25 runs చేశాడు. కానీ ప్రతి బౌలర్ మీద కౌంటర్ అటాక్ చేశారు చెన్నై. పాజిటివ్ ఇంటెంట్ చూపించింది. ధోని వాజ్ ప్యాడెడ్ అప్, బట్ ధోనికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. గుజరాత్ బౌలర్స్ అందరూ కూడా వెంట్ ఫర్ రన్స్. ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్ ఎక్సెప్ట్ ప్రసిద్ధ్ కృష్ణ. అంటే ప్రతి బౌలర్ 10 runs కంటే ఎక్కువ ఇచ్చారు. 10 ఏంటి, 10.5 5 కంటే ఎక్కువ ఇచ్చారు. ఓవర్కి 10.5 కంటే ఎక్కువ ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ తన 4వ ఓవర్లో 22 runs మాత్రం ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. ముఖ్యంగా స్టార్టింగ్లో ఆయుష్ మాత్రం అవుట్ చేశాడు, ఎండింగ్లో డ్వెల్ బ్రేవ్స్ని అవుట్ చేశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ వండర్ఫుల్, అంటే హిట్టింగ్ ద డెక్ బౌలర్ కదా అతను. అది ఆ పిచ్లో పనిచేసింది. అండ్ త్రూఅవుట్ ద సీజన్ వండర్ఫుల్ సీజన్. సో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. 5.5 runs మాత్రం ఇచ్చాడు. సో
అతను ఒక్కడు డిఫరెంట్ పిచ్ మీద బౌలింగ్ వేసాడు అన్నట్టుగా ఉంది. సో ట్రిమెండస్ సీజన్ ప్రసిద్ధ్ కృష్ణకి కంటిన్యూ అయింది. ప్లే ఆఫ్స్లో కూడా అదే అతని మీద ఎక్కువ టీము డిపెండ్ అయ్యే అవకాశం. ఇక్కడ సిరాజ్ మొదటి కంటే ఇప్పుడు కొంచెం తేలిపోతున్నాడు. పవర్ ప్లేలో వికెట్ రావట్లేదు సిరాజ్. వెన్ గుజరాత్ బ్యాటెడ్, నథింగ్ మచ్ టు సే అబౌట్ దర్ బ్యాటింగ్. సాయి సుదర్శన్ ఒక్కడే 41 రన్స్ చేసేది తప్పిస్తే మిగతా ఎవ్వరు. అండ్ గిల్ ప్రైజ్ వికెట్ దక్కింది ఆయుష్ ఇతనికి అంశుల్ కాంబోజ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఫుల్లర్ బాల్తో అవుట్ చేశాడు. అంశుల్ కాంబోజ్ గాట్ 3 వికెట్స్ యాక్చువల్లీ. గిల్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ బీయింగ్ అపాయింటెడ్ క్యాప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా ఫర్ టెస్ట్ మ్యాచెస్. అది అతనికి అంత కొంచెం చేదుగానే మిగిలింది. బ్యాటింగ్లో కూడా అతను ఎంత 49 రన్స్ చేశాడు. అలాగే తర్వాత క్యాప్టెన్సీ అంటే చాలా హ్యూజ్ డిఫీట్ అగేన్స్ట్ ది లీస్ట్ ప్రిఫర్డ్ టీమ్ ఆఫ్ ది సీజన్. సో అది చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది అతనికి. బట్ అతను చెప్పినట్టుగా పవర్ ప్లేలో వాళ్ళు ఆ మొమెంటం తీసుకురాలేకపోయారు. బట్లర్ కూడా తొందరగా అవుట్ అయిపోయారు. బట్లరే ప్రతి ఒక్క ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. తర్వాత నోబడీ కుడ్ అర్షద్ ఖాన్ లాస్ట్లో ఒక 20 చేశారు తప్పిస్తే షారుఖ్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా షారుఖ్ ఖాన్ కానీ షర్ఫెన్ రూదర్ఫర్డ్ ఎవ్వరు కూడా పెద్దగా రన్స్ చేయరు. ఇంకా రషీద్ ఖాన్ గురించి చెప్పేది, రషీద్ ఖాన్ బ్యాటింగ్లో బౌలింగ్లో ఫెయిల్ అవుతారు. సో దే మేనేజ్ జస్ట్ 147 ఆల్అవుట్ కూడా అయిపోయారు. 18.5 ఓవర్స్కి ఎప్పుడు ఆల్అవుట్ కూడా అయిపోయారు. సో దే కుడ్ నాట్ మేక్ ఇట్. అంటే ఎందుకనో గుజరాత్ టైటన్స్ లాస్ట్కి వచ్చేసరికి కాస్త నీరసించారేమో అని అనిపిస్తుంది. బట్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముఖ్యంగా బట్లర్ కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి బట్లర్ అవైలబిలిటీ ఉండదు. మరి కుశాల్ మెండిస్ని ఎవరినో చూసుకోవాలి వాళ్ళు. మరి అనుజ్ రావత్ ఆడిస్తారా, కుశాల్ మెండిస్ని ఆడిస్తారా? కీపర్ బ్యాట్స్మెన్ కావాలి కదా, కుమార్ కుషాగ్రానా. సో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. బట్ సాయి సుదర్శన్ స్టిల్ ఇన్ గుడ్ ఫామ్. శుభ్మన్ గిల్ విల్ బీ ఇన్ గుడ్ ఫామ్. బట్ చెన్నై సూపర్ కింగ్స్కి ఈ విన్ చాలా ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టుగా అనిపించినాయి. ఎందుకంటే ఈవెన్ శివం దుబే క్విక్ ఫైర్ 17 కొట్టాడు. సో ఒక్కసారిగా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాడు. వన్స్ అగైన్ నూర్ అహ్మద్ గాట్ 3 వికెట్స్. అతనికి పర్పుల్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. నిలబడుతుందో లేదు చెప్పలేము. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణకి 23 ఎంతో ఉన్నాయి, ఇతను 24 ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ ప్లే ఆఫ్స్ కూడా ఆడతాడు. మన నూర్ అహ్మద్కి ఛాన్స్ లేదు కదా. సో పర్పుల్ క్యాప్ అయితే అతని దగ్గర ఉండకపోవచ్చు. కానీ హీ హెస్ బీన్ ది ఫైండ్ ఆఫ్ ది సీజన్ అండ్ హీ గాట్ హిస్ మెంటర్ రషీద్ ఖాన్స్ వికెట్ ఆల్సో. ప్లస్ అఫ్ కోర్స్ మిగతా బౌలర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా బౌలింగ్ చేశారు. జడేజా గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్. సో చెన్నైకి ఏ రకంగా చూసుకున్నాడు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అన్ని రకాలుగా చాలా సాటిస్ఫైయింగ్ విన్. సో దే ఆర్ సైనింగ్ ఆఫ్ ఇన్ స్టైల్ ముఖ్యం కదా. నెక్స్ట్ సీజన్కి ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సీజన్లో వాళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి. సో బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళ రీప్లేస్మెంట్స్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. మరి రైట్ వేలో ఉపయోగించారో లేదో నాకు తెలియదు, కానీ రీప్లేస్మెంట్ రూల్ని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకొని నెక్స్ట్ సీజన్ వీళ్ళందరినీ కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ సీజన్లో దే కెన్ ఎక్స్పెక్ట్ బెటర్, మచ్ బెటర్ పర్ఫార్మెన్స్. సో గుడ్ ఫైనల్ ఫ్లరిష్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్.